గ్రాండ్ వరల్డ్ పార్టీ కాంగ్రెస్ కు అంతో ఎంతో మద్దతు ఉందంటే అది దక్షిణాదిలోనే. అందుకే ఇప్పుడు బీజేపీ దక్షిణాదిని ఎలాగైనా జయించాలనుకుంటోంది. ఉత్తరాది పార్టీ అన్న ముద్రను బీజేపీ చెరిపేయాలనుకుంటోందా? కర్ణాటకలో సొంతంగా అధికారం సంపాదించిన బీజేపీ ఆ స్థాయిలో పుంజుకునే స్టేట్ ఏది? కర్ణాటక, కేరళలో పాగా వేయగలదా? మెంబర్షిప్ లో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ. అయితే అది ఒక్క కర్ణాటక మినహా దక్షిణాదిలో ఎక్కడా పాగా వేయలేకపోయింది. సొంతంగా ఢిల్లీని ఏలాలంటే దక్షిణ భారతంలోనూ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఎంపీల విషయంలో తెలంగాణలో సత్తా చాటింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక తెలంగాణను ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో పొరుగునున్న తెలంగాణపై దృష్టి సారించింది బీజేపీ. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడంతో పాటు రాజకీయ వ్యూహాలకు పదును పెట్టే యోచనలో ఉంది. దక్షిణాదికి తెలంగాణను గేట్వేగా భావిస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం వచ్చే ఎన్నికల్లో ఇక్కడ అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. జీహెచ్ఎంసీతో పాటు ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని రాష్ట్ర పార్టీని జాతీయ నాయకత్వం ఆదేశించింది. జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకవర్గం పదవీ కాలం వచ్చే ఏడాది డిసెంబర్లో పూర్తవుతున్న దృష్ట్యా ఈసారి పీఠం కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో రాష్ట్ర పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించి మేయర్ పీఠానికి అతి చేరువలకు వచ్చి నిలిచిపోయిన బీజేపీ ఈసారి రాజధానిలో సత్తా చాటాలని, తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మరింత బలపడాలని భావిస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడంతో పాటు 6 గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో విస్తృతంగా ఎండగట్టేలా దీర్ఘకాలిక కార్యాచరణ రూపొందించనుంది. మలుపు ఖచ్చితంగా తిరుగుతుందండి రానున్న రోజుల్లో. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. భవిష్యత్తులో తెలంగాణ, ఒరిస్సాలో అధికారంలోకి వచ్చాం. కర్ణాటకలో కూడా రాబోతున్నాం త్వరలో. రాబోయే ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లోనూ కూడా భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ సహకారంతో మిగిలిన ప్రాంతీయ పార్టీలు అధికారంలో రావడం జరుగుతుందని ఇది మున్ముందు పాత్ర కూడా రానున్న రోజుల్లో అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమమే ధ్యేయంగా, అంటే రెండు ఎద్దుల్లా పెట్టుకుని బండి నడుస్తుంది ముందుకి. ఖచ్చితంగా పేద ప్రజలందరినీ కూడా ఉన్నత స్థితి తీసుకొచ్చే వరకు కూడా అంత్యోదయ స్ఫూర్తి ఏదైతే ఉందో మా భారతీయ జనతా పార్టీ సంబంధించిన స్ఫూర్తిని నింపుకుంటూ ముందుకు వెళ్తుందండి. మిత్రపక్షాలతో ఎప్పుడు కూడా డే 1 నుంచి కూడా మేము బాగుంటామండి. ఎప్పుడు మా నుంచి ఎవరన్నా బయటకు వెళ్ళడం తప్ప మేము ఎప్పుడు బయటకు పంపించిన సందర్భాలు లేవు. మాతో ఉన్న ప్రతి మిత్రపక్షంతో చాలా సఖ్యతగా ఉండి వారి క్షేమం కూడా కోరుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అభివృద్ధి సంక్షేమ పథకాలే ముందుకు తీసుకెళ్తాయండి. ఎక్కడ కూడా మీకు గమనించండి, భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడకుండా తన పని తాను చూసుకుంటూ పోతుంది. ప్రజలే నిర్ణయిస్తారు ఎవరన్నది కూడా. ఈరోజు అత్యధిక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందంటే కారణం అది. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించాక బీజేపీ దూకుడు మరింత పెంచనుంది. సీఎం రేవంత్ రెడ్డిపై అసంతృప్తిగా ఉన్న వారిని ఆకర్షించనుంది. కర్ణాటకలో ఉప ఎన్నికలు జరిగిన 3 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవడంతో రాష్ట్ర బీజేపీకి కొత్త నాయకత్వాన్ని తెచ్చే ఆలోచనలో ఉంది. మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్రను తక్షణం మార్చాల్సిన అవసరం ఉందంటున్నాయి బీజేపీ వర్గాలు. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అది దేశవ్యాప్తంగా బలహీనపడుతోంది. అందుకే వ్యూహాత్మకంగా ముందుకెళ్తే ఈ 2 రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం బీజేపీకి పెద్ద కష్టం కాకపోవచ్చు. దక్షిణాది రాష్ట్రాల్లో అది ఏం చేస్తుంది, లేదా దక్షిణాది రాష్ట్రాల్లో ఏం చేస్తుంది అనేటువంటి ప్రశ్న కొంతమంది లేవనెత్తుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏం చేసినప్పటికీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పోయినటువంటి కర్ణాటక రాష్ట్రాన్ని తిరిగి ఎలా గెలుచుకోవాలా అనే దాని మీద ప్రధానమైనటువంటి కేంద్రీకరణ ఉంటుంది. అంతకు మించి తమిళనాడులో కానీ, కేరళలో కానీ, లేదా ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ దానికి వచ్చేటువంటి ఈ మహారాష్ట్ర విజయంతో వచ్చేటువంటి అవకాశాలు, కలిసి వచ్చేటువంటి పరిణామాలు కూడా ఏమీ ఉండవు. అందువలన అలాంటి ఏదైనా పిచ్చి ప్రయత్నం కనుక చేసేట్లయితే అది దానికే ఎదురు తన్నేటువంటి అవకాశం కూడా ఉందనేది నా అభిప్రాయం. ఇక దక్షిణాదిలో మరో కీలక రాష్ట్రం ఏపీ. ఈ రాష్ట్రంలో బీజేపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ అధికారంలో ఉంది. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న నేపథ్యంలో సొంతంగా పుంజుకోవడం బీజేపీకి సాధ్యం కాదు. కూటమిలో కొనసాగాల్సిందే. సొంతంగా బీజేపీ విడిగా పోటీ చేస్తే ఒక్క సీటు గెలిచే అవకాశం లేదు.
తమిళనాడు కూడా బీజేపీ గెలుపొందడం అంత తేలిక కాదు. ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటంతో సొంతంగా చొచ్చుకెళ్లడం అంత తేలిక కాదు. అన్నా డిఎంకేతో పాటు ఇటీవలే తలపతి విజయ్ టీవీకే పార్టీ పెట్టారు. ఇంకా తమిళనాడులో స్పేస్ లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 39 లోక్సభ స్థానాలకు పోటీ చేసిన బీజేపీ 10% ఓటు బ్యాంక్ కొల్లగొట్టింది. நம்ம உறக்க சொல்கிறோம். அதனால இந்த பகுதியில பாராளுமன்ற உறுப்பினர் ரொம்ப தீவிரமா போட்டி நடத்திட்டு இருக்காரு. அதுக்கு பதிலா மக்களுக்கான நல்ல திட்டங்களை முன்னெடுத்து சென்றால் நன்றாக இருக்கும் என்பது எனது கருத்து. மகாராஷ்டிராவை பொறுத்தமட்டில் ஒரு நல்லாட்சிக்கும் நல்ல வளர்ச்சிக்கும் மக்கள் ఆదరவு தந்திருக்கிறார்கள். కేరళలో బీజేపీ అధికారంలోకి రావడం ఈజీ కాదు. అక్కడైతే వామపక్షాలు లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంటాయి. కేరళలోని వర్గాలు కూడా బీజేపీకి అనుకూలం కాదు. వామపక్ష సోషలిస్టు భావజాలం ఎక్కువ. మతతత్వం, అభివృద్ధి లాంటి నినాదాలు ఇక్కడ పనిచేయవు. మొన్నటికి మొన్న వయనాడు లోక్సభ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ 4 లక్షల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. 2 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ డిపాజిట్లు కోల్పోయింది. 5 నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాదిన బీజేపీ కాస్త దెబ్బతినగా దక్షిణాదిన పుంజుకుంది. అందుకే 240 సీట్లైనా వచ్చాయి. లేకపోతే 210 దగ్గరే భారతీయ జనతా పార్టీ స్కోర్ ఆగిపోయేది. అందుకే దక్షిణాదిని వదులుకోకూడదని భావిస్తోంది బీజేపీ. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది.